జై గురుదత్త శ్రీ గురుదత్త. ఒక మనిషి తన జీవితంలో అందుకోగలిగే స్థాయి ఎంత, ముట్టుకోగలిగే ఎత్తెంత, అనుభవించగలిగే ఆనందం ఎంత, అందుకోసం మార్గాలు ఎన్ని, ఆ మార్గాల్లో చేయవలసిన సాధన ఎంత, దానికి కావలసిన మనోబలం ఎంత, ఈ ప్రశ్నలు వేసుకుని సమాధానాల కోసం ప్రయత్నించి లౌకిక సుఖాలను త్యజించి తన పరపతి కోసమో మోజుల కోసమో జీవించకుండా భగవత్ సుఖాన్ని తాను పొంది ఇతరులకు పంచిపెట్టిన ఒక తెలుగువాడు ఈ దేశంలో బ్రతికారు. ఆయన పేరు అయ్యల సోమయాజుల సూర్యగణపతి శాస్త్రి గారు. కానీ మనందరికీ సుపరిచితమైన స్థిరపడిన పేరు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. మనస్సులో శారీరక సుఖాల మీద తీరని మోజు ఉండి కూడా పైకి డాంభికంగా ప్రదర్శిస్తూ భగవంతుడి మీద తత్వం మీద గంటలు గంటలు మాటలు ఊదే మనలాంటి మనుషులున్న లోకంలో తాను విద్యావంతుడై ఉండి రాజసత్కారాలు పట్టు జరీ సాల్వాలతో సన్మానాలు చేయించుగల సత్తా ఉండి ఎవరో ముక్కుమొహం తెలియని థామస్ హారిస్ అనే ప్రధానోపాధ్యాయుడి ప్రశ్నకి సమాధానంగా తన జీవితాన్ని తపస్సుకు అర్పించి లైట్స్ కూడా లేని చీకటి గుహల్లో ఆ జీవితం అంతా భగవంతుడి కోసం తప్పించిన వ్యక్తి గణపతి శాస్త్రి గారు. ఆయన పేరులోనే ఆయన వైశిష్ట్యమంతా ఉంది. ఆయన గణపతి శాస్త్రిగా జన్మించారు. ప్రతిభతో కావ్యకంఠుడయ్యారు. తపస్సు చేసి ముని అయ్యారు. గణపతి శాస్త్రి గారు 17 నవంబర్ 1878 సంవత్సరంన నేటి విజయనగరం జిల్లా కలువురాయి అనే గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు నరసింహశాస్త్రి గారు, తల్లి పేరు నరసమాంబ. భగవద్ అనుగ్రహంతో పుట్టిన గణపతి శాస్త్రి 6 సంవత్సరాల వరకు మాటలానికి రాలేదు. ఒకరోజు నరసింహశాస్త్రి గారు తెగించి చేసిన ఆయుర్వేద చికిత్స కారణంగా అడ్డుకట్ట తెగిన నదీ ప్రవాహంలాగా ఆయన వాక్కు వెలికి వచ్చింది. ఆయనకి 10వ ఏడాది వచ్చేసరికి కావ్యాలు జ్యోతిష్యంలో కొత్త పద్ధతులను రచించే స్థాయికి ఆయన విద్యాభ్యాసం చేరుకుంది. ఆ వయసులోనే ఒక గంటలో అసుగా 34 శ్లోకాలతో పాండవ ధార్తరాష్ట్ర సంభవం అనే కావ్యాన్ని చెప్పారు. ఆయన 12వ ఏట బంధువుల ఒత్తిడితో విశాలాక్షి అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఆయనకి భార్యను ఉద్దేశించి ఆయన కాళిదాసు మేఘ సందేశాన్ని అనుకరిస్తూ భృంగ సందేశం అనే కావ్యాన్ని రాశారు. కానీ కాళిదాసు కవిత్వంతో పోల్చినప్పుడు ఆయన వ్రాసింది తక్కువగా తోచి దాన్ని ఆ భృంగ సందేశాన్ని ఆయన చించివేశారు. తర్వాత తపస్సు చేద్దామనే కోరికతో కాశీ వెళ్ళారు. అక్కడి నుంచి ప్రయాగ, నాసికా త్రయంబకం వంటి పట్టణాలను తిరిగారు. అక్కడ రామబాబు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి మొదటి అష్టావధానాన్ని చేశారు ఆయన. అప్పటికే ఆయన వయసు సుమారు 19 సంవత్సరాలు ఉండవచ్చు. 1900వ సంవత్సరంలో గణపతి శాస్త్రి గారి విజయాల్లో కొత్త మలుపు తిరిగిన సంవత్సరంగా చెప్పవచ్చు 1900వ సంవత్సరాన్ని అనమాట. ఆ సంవత్సరం ఉగాదికి ఆయన అప్పటి శ్రీకాకుళం జిల్లా మందస సంస్థానానికి వెళ్ళారు. అక్కడ 2వ అష్టావధానం చేయడంతో పాటు అక్కడ రాజగురువుని వాదనలో ఓడించారు. అప్పుడే నవద్వీపంలో విద్వత్ పరీక్షలు జరుగుతున్నాయన్న వార్త ఆయన వరకు వచ్చింది. రాజుగారి ప్రోత్సాహంతో గణపతి శాస్త్రి గారు ఆ పరీక్షలో పాల్గొనడం నవద్వీపానికి వెళ్ళారు. నవద్వీపంలో జరిగిన ఆనాటి విద్వత్ పరీక్షలో అంబికాదత్తుడనే మహాపండితుడు అధ్యక్షుడిగా ఉండేవారు. సభలో అడుగు పెట్టంగానే గణపతి శాస్త్రి గారు అతన్ని ఉద్దేశించి కో అసో మహాశయ, ఎవరి మహాశయుడు అని ప్రశ్నించారట. దానికి ఆసుగా ఆయన సత్వర కవిత సవిత గూఢోహం కచ్చిదంబికా దత్త అని అన్నారట. నేను గౌడ దేశానికి చెందినవాడిని, ఆసు కవిత్వానికి తండ్రిని, నా పేరు అంబికా దత్తుడు ఆయన సెలవిచ్చారట అధ్యక్షులు వారు. అని శ్లోకంలో సగభాగంతో సమాధానం ఇచ్చాడు. దానికి వెంటనే గణపతి శాస్త్రి గారు గణపతిరితి కవికులపతిరతి దక్షో దాక్షిణ్యోచ్చోహం, నేను గణపతిని, కవికులానికి పతిని, సామర్థ్యం గలవాణ్ణి, దక్షిణ భారతదేశానికి చెందినవాడిని అని శ్లోకం పూరించారట అద్భుతంగా ఆయన. తర్వాత అంబికాదత్తుడు కొన్ని సమస్యలను ఇచ్చి గణపతి శాస్త్రి గారిని పూరించమని అడిగారట. ఆ సమస్యలను రసవంతరంగా పూరించడంతో పాటు
భారత కథని 18 శ్లోకాల్లో ఆసుగా చెప్పారు. ఆ సభ గణపతి శాస్త్రి గారి యొక్క పాండిత్యానికి, కవితా శక్తికి, బుద్ధి కుశలతకి మెచ్చుకుని ఆయన్ను కావ్యకంఠ అనే బిరుదుతో సత్కరించారు. ఆ కాలంలో ఈ సత్కారం పొందినవాడు మన తెలుగువాడు అవటం చాలా గర్వకారణం మనందరికీ కూడా. తర్వాత గణపతి శాస్త్రి గారు కేవలం ఒక ఏడాదిలోనే వేదాధ్యయనాన్ని ముగించి సాయనాచార్యుల భాష్యాన్ని అధ్యయనం చేశారు. అంతేకాదు ఆయుర్వేదం, జ్యోతిష్యం, వేదాంతం వంటి ఎన్నో శాస్త్రాలని సాంగోపాంగంగా అతి తక్కువ వయసులో కరతలామలకం చేసుకున్నారు మహానుభావులు. తర్వాత అరుణాచలానికి వచ్చి ఆయన పొట్టకూటు కోసం ఎవ్వరి మీద ఆధారపడటం కంటే భగవంతుని ప్రార్థించడమే మేలని శివుని మీద 1000 శ్లోకాలతో అరసహస్రాన్ని వ్రాశారు. ఈ రచన పూర్తయిన తర్వాత శివుడు అనుగ్రహం తనపై కలిగించలేదని ఆ రచనని గణపతి శాస్త్రి గారు చింపివేశారు. రామస్వామి అనే శిష్యుడు ఈ అరసహస్రాన్ని తన కోసం రాసుకున్నాడు. కానీ అతడు ఆకస్మికంగా మరణించడంతో ఆ ప్రతులు కూడా కనిపించలేకుండా పోయాయి. ఈయన దాదాపు గణపతి శాస్త్రి గారు 100కు పైన రచనలు చేశారు. అమ్మవారి మీద కేవలం 20 రోజులలో దీక్షలో కూర్చుని 1000 శ్లోకాలుతో ఉమాసహస్రాన్ని రాశారు. ఇది శాక్తేయ సాహిత్యంలో అద్భుతమైన రచన. 1910, 1912 సంవత్సరాల్లో ఆయన చెన్నైలో ఉన్నప్పుడు అక్కడి పీఠాధిపతులు ఆయనకి చేసిన సత్కార సభలో అప్పటికప్పుడు ఆసువుగా తత్వగంట శతకాన్ని చెప్పారు. అందులో ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత సిద్ధాంతాల సారాంశం ఉంది. ఇది వేదాంతంలోనే ప్రసిద్ధి చెందిన రచనగా తత్వగంటా శతకాన్ని వర్ణించారు. గోకర్ణంలో జ్యోతిష్యంలోని సూత్రాలతో లఘు సంహిత అనే గ్రంథాన్ని రాశారు. దీన్ని అక్కడి జ్యోతిష పండితులు పొగుడుతూ ఇప్పటికీ కూడా ఉంటారు. ఋగ్వేదం మీద ఎవరూ చేయని విధంగా పరిశోధన చేసి రచించిన ఋగ్వేద సంహిత దైవరాతుడనే శిష్యుడు తపస్సమాధిలో కూర్చుని చెప్పిన 428 మంత్రాలను చందోదర్శనం అనే పేరు మీద సంకలనం చేశారు. దానికి వాసిష్టాన్వయం భాష్యము అన్న పేరుతో వ్యాఖ్యానం కూడా రచించారు. ఇది ఇంగ్లీష్లో కూడా అనువాదమైంది. 475 శాక్తేయ సూత్రాలతో దశమహావిద్యలపై రచనలు చేశారు. రమణ మహర్షి ఉపదేశాలను చెబుతూ 300 శ్లోకాలతో రచన రమణగీత రాశారు. 20 రోజుల్లోనే దీక్షలో కూర్చుని 700 శ్లోకాలతో చేసిన ఇంద్రాణి సప్తశతి చాలా అమోఘమైనది. వేదంలో ఇంద్రుడి నామాలను ఏరి కూర్చి ఇంద్ర సహస్రనామం, దీనికి భాష్యం కూడా రచించినట్లు చాలామంది పెద్దలు చెప్తారు. సంస్కృత భాష గొప్పదనాన్ని చెబుతూ రాసిన లాలీ భాషోపదేశ వంటి అనిందాపూర్వకమైన రచనలు ఆయన కలం నుండి జాలువారినవే. వీటిని ఆసుగా చెప్పడం ఒక ఎత్తు అయితే, పరిపూర్ణమైన కావ్యగుణాలతో చెప్పడం మరొక ఎత్తు. ఇంత విస్తారమైన వాంగ్మయంలో వ్యర్థమైన అక్షరం ఒక్కటి కూడా ఆయన రాసిన దాంట్లో కనిపించదు. ఇంతకు ముంపున్న పద్ధతిని అనుసరించడం కానీ, అవి చూసి రాయడం కానీ, చెప్పే విధానంలో కానీ, చెప్పడం కానీ ఆయన అలాంటివి అంటే పూర్వం వాళ్ళని ఆయన ఫాలో అయ్యేవారు కాదు. ఏ రచనకి ఆ రచన ఒక్కొక్క కలికితురాయిగా ఉండేది, అరుదైనది. ఆ రచనలన్నీ కూడా చాలా అరుదైనవి. ఈయన తన చివరి నిమిషం వరకు కూడా 2 గొప్ప కోరికలతో బతికారు. ఒకటి ఏంటంటే తపస్సు చేయాలని, 2 భారతదేశాన్ని ఉద్ధరింపబడాలని. తపస్సులో ఈయన అందుకున్న ఎత్తులు సామాన్యమైనవి కావు. పరమశివుడు అనుగ్రహాన్ని, అమ్మవారి కరుణని పొందిన మహానుభావుడు గణపతి శాస్త్రి గారు. ఆధ్యాత్మికమైన మనోభావాలు ఎన్నో ఉన్నాయి ఈయనలో. పండిత సభలో చప్పట్లు, సన్మానాలు, గౌరవాలు పొంది కూడా ఎక్కువ కాలం అరుణాచలం గుహల్లోనే, ఆశ్రమాల్లోనే తీర్థయాత్రలు చేస్తూ గుళ్ళు గోపురాల్లోనూ గడిపేవారు. ఎంతోమందికి ఆధ్యాత్మిక మార్గం వైపు త్రోవను చూపించారు మహానుభావులు. అత్యంత నిరాడంబరంగా, అచ్చమైన యోగిలాగా, సన్యాసిలాగా జీవించారు. పరివ్రాజకుడినే భారతదేశం అంతా పర్యటించారు. తాను తిరిగిన ప్రతి చోటులోనూ తన గురువైన రమణ మహర్షి యొక్క ఔన్నత్యాన్ని అందరిలోనూ వ్యాపింపజేశారు. ఆధ్యాత్మిక గురువుగా దేశమంతటా పేరు సంపాదించి కూడా ఏనాడు ఒక్క దమ్మిడి కూడా ఆశించలేదు. మఠాలు, చందాలు అంటూ ఏ ఒక్కరిని చేయిచాచి అడిగిన పాపం కూడా లేదు. ఈయనకు తపస్సు ఫలితంగా స్వర్ణసిద్ధి కలిగింది. ఇది ఒక వస్తువుని బంగారంగా మార్చే మహిమ ఈయనలో ఉంది. రామారావు అనేవారు గణపతి శాస్త్రి అనుచరుడు. ఆయన తినడానికి ఒక యాపిల్తో పాటు ఒక కాయిన్ను ఆయనకి తెలియకుండా ఇచ్చారట. అది బంగారంగా మారిన తర్వాత
గణపతి శాస్త్రి గారు గమనించి చి పిశాచి అంటూ దాన్ని మురికి గుండ్రలో విసిరేశారట బంగారు నాణ్యాన్ని. గణపతి శాస్త్రి గారికి భగవంతుడు ఎంతో ప్రేమ, దేశం అంతే ప్రేమ. ఒకరోజు గంగయ్య నాయుడనే ఒక శిష్యుడు ఎప్పుడు పరధ్యానంగా ఉన్న గణపతి శాస్త్రి గారిని చూసి దేని గురించి ఇంత దీర్ఘంగా ధ్యానిస్తున్నారు అని ప్రశ్నిస్తే దానికి దశాం దేశస్యాం ప్రతిపదయం ఝాయతి జనః, ఏ దేశం యొక్క పరిస్థితిని గుర్తించి దీర్ఘంగా ఈ జనుడు ధ్యానిస్తున్నాడు అని అన్నారట. ఈ దేశ భవిష్యత్తును గురించి ఈ ముని తీవ్రంగా తపన పడ్డారు. ఇక్కడి మూఢాచారాలను, అధర్మాన్ని కఠినమైన ధోరణిలో ఉన్న ఉపన్యాసాల ద్వారా ఆయన ఖండించేవారు. వేదం, సంప్రదాయం, శాస్త్రం అనే వాటిల్లో కాలానుగుణంగా ఏవి ఎలా మార్పు చెందాలో ఆయన వివరణాత్మకంగా ఉద్ఘాటించేవారు. ఆయన మాట్లాడిన ప్రసంగాలు చాలా ఉన్నాయి. 1923 డిసెంబర్లో జరిగిన సభలో స్త్రీల హక్కుల మీద, అస్పృశ్యత నివారణ మీద వేదశాస్త్ర ప్రమాణికంగా ప్రసంగాలు చేసేవారు. 1914లో తనకి ఇష్టం లేకపోయినా దేశం కోసం ద్రవిడ రాష్ట్రీయ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ఆ సంవత్సరం డిసెంబర్లో బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో అస్పృశ్యత నివారణం శాస్త్రసమ్మతమే అని సంస్కృతంలో ఉపన్యాసం ఇచ్చారు. 1925 నవంబర్లో బందర్లో సనాతన ధర్మంలో సంస్కరణ మీద ప్రబోధించారు. 1927 డిసెంబర్లో చెన్నైలోని హిందూ హై స్కూల్లో జరిగిన మహాసభల్లో అస్పృశ్యత నివారణపై సంస్కృతంలో మహోపన్యాసం ఇచ్చారు. ఇంద్రాణి సప్తశతిలో గణపతి ముని తన లక్ష్యాలను స్పష్టం చేశారు. స్త్రీల స్వతంత్రతని రక్షించడానికి, అధముల దైన్యాన్ని పోగొట్టడానికి, అధర్మాన్ని పాలదొరడానికి, వేదం యొక్క లోతైన అర్థాలు అందించి అందులోని సందేహాలను తీర్చడానికి, కుల భేదాలను పోగొట్టడానికి ఓ అమ్మ నా బుద్ధికి గొప్పదైన శక్తిని ప్రసాదించు అని ఇంద్రాణి సప్తశతిలో అమ్మవారిని ప్రార్థిస్తూ రాశారట ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి 1935 సంవత్సరం జూలై 27 అంటే ఇదే రోజు మధ్యాహ్నం 2:30 సమయంలో అనాయాసంగా ప్రాణాలను వదిలేశారు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎవరైనా శారీరక రుగ్మతలు తరవంచవలసిందే కదా. గణపతి శాస్త్రి గారి విషయంలో కూడా ఇదే జరిగింది. శరీరమాధ్యం కలుధర్మ సాధనం అన్నారు కదా. ఆయన జీవితంలో ఆయన శరీరం ఉన్నంత వరకు ఆయన ధర్మ సాధన కోసమే పాటుపడిన మహానుభావుడు గణపతి శాస్త్రి గారు. ఇటువంటి మహామనిషి, అందులోనూ తెలుగువాడు ఈ దేశంలో నడియాడిన ప్రదేశంలో మనం ఉండడం మన అందరి అదృష్టం. శ్రీమత్ సర్వజ్ఞ కల్ప సకల గుణనిధి పూజనీయ పరమాత్మ సాక్షాత్ విద్యేశ వాచస్పతిరివ సకల శ్రౌతో తత్వార్థవేత్త అంతేవాసి మహర్షే రమణ భగతో రాజయోగి తపస్వి వాసిష్ఠ శ్రీమునీంద్ర జైతి గణపతి కావ్యకంఠ కవీంద్ర. సర్వజ్ఞుడు, కల్పుడు, అన్ని గుణములు కలిగినటువంటి ఈ ముని పూజనీయుడైన పరమాత్మ సాక్షాత్ వాచస్పతి, అన్ని శృతులు తత్వార్థాలను తెలిసినవాడు భగవాన్ శ్రీ రమణ మహర్షి, అంతేవాసి, రాజయోగి, తపస్వి, కవీంద్రుడు అయిన కావ్యకంఠ గణపతి మునీంద్రులకు జయమగుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మాణికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.